శివ అందులో ఏమన్నారు ఫ్రెండ్స్ వాటి వీడియోలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 హాల్ టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? 5 వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ ఎవరి కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి ఓపెన్ చేయండి, ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది కదా. ఇక్కడ మనకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 హాల్ టికెట్ అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు, ఓకే? సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. మీరు స్కూల్ వైజ్గా కూడా చెక్ చేసుకోవచ్చు, బట్ మీరు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 హాల్ టికెట్ అని చెప్పేసి ఫస్ట్ లింక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా చూపిస్తాను అనమాట. ఇక్కడ రెగ్యులర్ హాల్ టికెట్స్ కానివ్వండి, ప్రైవేట్ హాల్ టికెట్స్ కానివ్వండి, ఓఎస్ఎస్సికి సంబంధించిన కానివ్వండి, ఒకేషనల్ సంబంధించిన అన్ని కూడా కనిపిస్తాయి. అయితే ఇక్కడ రెగ్యులర్ హాల్ టికెట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో దీని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేస్తానండి నేను, ఓకే? అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాను అనమాట. ఇక్కడ మన సంబంధించిన డిస్ట్రిక్ట్, స్కూల్ నేము ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తే మిగతావన్నీ కూడా 1 by 1 మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాయి, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీదే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి మన సంబంధించిన జిల్లాలన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట, ఓకేనా? మీరు ఒక జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలంటే మీది ఏ జిల్లా అనేది నిర్ధారించుకొని దాని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయండి, ఓకేనా? సో నేను ఇక్కడ ఒక జిల్లా అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా? సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ స్కూల్ నేమ్స్ అనేవి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి క్లిక్ చేయగానే, ఓకేనా? కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ మీకు సంబంధించిన యొక్క మండలం ఏది అనేది ఇక్కడ చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఊర్లో చదువుకున్నారో, ఏ స్కూల్లో చదువుకున్నారో మీకు క్లియర్ అర్థమైపోతుంది. ఈ లిస్ట్లో మీ స్కూల్ ఉందా లేదా చెక్ చేసుకొని జస్ట్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకే? సో సెలెక్ట్ చేయగానే ఈ స్కూల్లో చదువుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతారు అనమాట. క్యాండిడేట్ నేమ్ చెప్పి లిస్ట్ చేస్తే కనుక సో ఇక్కడ ఆ క్యాండిడేట్ నేమ్స్ అన్ని కూడా ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట, ఓకేనా? సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీ నేమ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కదా, మీ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకే? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎట్లా రిజిస్టర్ అయింది మీ స్కూలు అనేది నిర్ధారించుకోండి, ఓకేనా? సో యాజ్ పర్ ఆధార్ ప్రకారమే మీకు యాడ్ అయి ఉంటుంది కాబట్టి సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు ఇచ్చేసుకోవాలన్నమాట, ఓకే? డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ని క్లిక్ చేయగానే అప్పుడు మీకు హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ అవుతుందని చెప్పేసి మీకు చూపిస్తాను. వన్స్ మీరు డౌన్లోడ్ చేయగానే మీకు డౌన్లోడ్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట, డౌన్లోడ్ అయిపోయి. అండ్ ఆ తర్వాత మీకు దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు హాల్ టికెట్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఈ హాల్ టికెట్లో మీ నేము అట్లాగే మీ సంబంధించిన ఫాదర్ నేమ్ కానివ్వండి, అలా మదర్ నేమ్ కానివ్వండి, ఓకే? సో మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు, మీ సెంటర్ ఏది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారన్నమాట, ఓకేనా? చాలా సింపుల్గా మీ సెంటర్ కూడా మీరు తెలుసుకోవచ్చు, ఓకే? ఆ తర్వాత మీ సంబంధించిన ఐడెంటిఫికేషన్స్ మోల్స్ ఉంటాయి కదా, ఆ మోల్ ఎక్కడ ఉన్నది అనేది మార్క్స్ అనేవి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఇన్ కేసు మీకు ఏదైనా డిఫెక్ట్ కనిపిస్తుందంటే కనుక మీ స్కూల్కి వెళ్ళి మీ ప్రిన్సిపల్ కనెక్ట్ అయ్యి సో దీన్ని సరి చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. అలాగే మీ టైం టేబుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ, ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్ జరుగుతుంది, ఓకే? సో సబ్జెక్ట్ ఏంటి, ఏ రోజు జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారు, మీరు ఒకసారి చెక్ చేయండి, ఓకే? ఈ విధంగా మీరు హాల్ టికెట్ మీ సంబంధించిన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 సంబంధించిన హాల్ టికెట్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీరు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇక్కడ విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అవుట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.